సార్ మీకు జన్మదిన రైట్ గబ్బర్ సింగ్ టీమ్ సాయన్న అందరు రెడీగా ఉన్నారు మాట్లాడదాం చాలా రోజులైంది సాయన్న నమస్తే ఎలాగున్నారు అన్న బాగున్నాను మీరు బాగున్నారా బాగున్నానే మొత్తానికి రీ రిలీజ్ అవుతుంది సినిమా మాకు చాలా పెద్ద పండుగ దినము చూస్తున్నా అందరూ తీసుకున్నాను మా గబ్బర్ సింగ్ టీం చాలా సంతోషం పడుతున్నాము గుడ్ ఇక్కడ సినిమాకి వెళ్తున్నారా లేక అయిపోయిందో వెళ్తున్నారా ఇంటికి వెళ్తున్నారా మేము 99 న్యూస్ ఛానల్లో ఒక 5 న్యూస్ ఛానల్లో మా సార్ చెప్పాడు అందరి న్యూస్ ఛానల్లో మాట్లాడాలని చెప్పి ఓకే మళ్ళా సంధ్య థియేటర్ లో గబ్బర్ సింగ్ టీం అడవడి ఉంటది హ్యాపీ మొత్తానికి మీ నాయకుడిని డిప్యూటీ సీఎం చేశారు హ్యాపీయా చాలా కష్టపడ్డారు మీరు కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎలా ఫీల్ అవుతున్నారన్న ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు ఆంధ్రప్రదేశ్కి మీరు అనుకున్న గోల్ సాధించి సార్ కాదు మేము ఇట్లా కాళ్ళకి ఇట్లా అనుకుంటున్నాము ఫుల్ హ్యాపీగా 100 రకాల నాన్ వెజ్ ఫుల్ భోజనం చేయాలంటే మా సార్ సీఎం అయినానే ఓకే కానీ అనుకున్న గోల్ వచ్చింది కదా అసలు ఏమి కాలేడు అది ఇది కామెంట్ చేసిన వాళ్ళకి నువ్వు చెప్తున్నప్పుడు కాలు ఎగరేయటం ఈ స్టైల్ అంతా ఓకే హ్యాపీయే కదా ఫుల్ పేజ్ అయితే ఆనందం లేము మా ఫుల్ పేజ్ మాకు ఎప్పుడు ఆనందం అంటే మా సార్ని సీఎం చేసుకోవడమే మాకు అప్పుడే ఆనందం సూపర్ కలిసారా గెలిచిన తర్వాత ఆయన పోయి కలిసారా వ్యక్తిగతంగా ఏమన్నారు అన్నయ్య లేదు సార్ మంగళగిరి వెళ్ళాము ఆ రోజు ప్రమాణ స్వీకారం టైంలో వెళ్ళాము సార్ వెళ్తే ఆ రోజే ప్రమాణ స్వీకారం ఫుల్ ఫ్యామిలీలో చాలా రోజులతో ఫ్యామిలీకి టైం ఇచ్చాడని చెప్పి నాగబాబు సార్ తో కలిసి సార్ నిష్టంగా వెళ్దాం అన్నాడు 1 వీక్ లో సార్కి వెళ్తున్నాం ఈ బర్త్డే తర్వాత వెళ్దామని అనుకుంటాం మా టీం మొత్తం ఓకే అన్న మీకు తెలుసు చాలా మాటలు అన్నారు పవన్ కళ్యాణ్ గారిని అన్నీ పడ్డారు దాదాపు 10 సంవత్సరాలు మీలాంటి వాళ్ళంతా సపోర్ట్ ఉండి నాకు తెలుసు విజయవాడ కానీ చాలా చోట్ల మీరు ఎన్నికలప్పుడు జనసేన తరఫున మీరు వెళ్ళి అక్కడ ప్రచారం కూడా చేశారన్న ఏంది మీకు అంత ధైర్యం ఏంది ఆ స్ఫూర్తి ఏంటి అసలు నమ్మకమా ఆయన గెలుస్తారు ఈ స్థాయికి వస్తాడని అప్పట్లో అనిపించిందా ఆయననే మాకు సపోర్టు సార్ భరోసా ఉంది సార్ ఖచ్చితంగా అనుకున్న సీట్లు గట్టి కొట్టింది కాబట్టి సారే మా ఇన్స్పిరేషన్ మా గాడు మా దేవుడు ఆయననే కాబట్టి ఆయన సపోర్ట్ గా మేము చేసినాం అంటే బెదిరింపులు ఇవన్నీ వస్తున్నాయి సార్ ద్వారా ఏం కనిపించిందంటే అప్పట్లో శివుడు పాముల దేశి ఏదో మనము కోస్తారు ఏది పునేది అది ఏది మన శివుడు గరళం మింగిన శివుడా గరళం మింగిండి ఆనాడు శివుడు ఎట్లనో మా సార్ అన్ని బాధలు పడ్డాడు ఇప్పుడు అమృతం మేము తాగుతున్నాం ఆంధ్రప్రదేశ్ కూడా అందించి సక్రమ మార్గంలో ఆంధ్రప్రదేశ్ త్వరలోనే అభివృద్ధి పదంగా ముందుకు తీసుకుపోతాడని భారీ భరోసా ఉంది నెక్స్ట్ టైం పిఎం కూడా కావచ్చు సూపర్ చాలా ఆశలు ఉన్నాయి తప్పకుండా ఎందుకు ప్రతి అభిమాని కోరుకుంటాడు ఆ విధంగా ఇంకేంటి సాయన్న ఇంకేంటి ఆ అన్నయ్య మీరు అనుకున్న విధంగా అయ్యారు ఆ టైంలో కొంత బెదిరింపులు కూడా వచ్చాయి కదా మీరు ఆ సపోర్ట్ చేస్తున్నప్పుడు మీకు చేయొద్దని కూడా వచ్చాయి కదా ఏం పట్టించుకోవాలి వచ్చిందన్నా వచ్చేదన్నా మాకేదైనా సరే మా పవన్ కళ్యాణ్ సార్ అంటే మాకు ఒక బోయిన్గుల్ గుట్ట ధైర్యము మాకు ఆ ధైర్యంతో ముందుకు వెళ్తాము సార్ కోసం మా ప్రాణాలు ఏనికి రెడీ ఉన్నాము ఆయన మంచి కోసము మేము సైనికుల్లాగా సార్ కోసము 100% సపోర్ట్ చేస్తాం రైట్ ఫైనల్ గా ఎలాంటి ఒత్తిడి వచ్చినా ఎలాంటి ప్రాణం పోయినా కూడా అన్నిటికీ తెగించుకొని ఉన్నాం రైట్ సూపర్ ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు జన సైనికులకి అలాగే పవన్ కళ్యాణ్ మీరు అభిమానులే అన్నయ్యకి ఏం చెప్పదలుచుకున్నారు అన్నయ్య ఆంధ్రప్రదేశ్ కు పెద్ద చంద్రబాబు నాయుడు ఇచ్చిన పదవులకు 100% న్యాయం చేస్తాడు ఒక్క రూపీ కూడా అవినీతి చేయడు ఉన్న 164 ఎమ్మెల్యేలకు కూడా ఒక ముంగళ తీసుకెళ్తాడని మాకు 100% భరోసా ఉన్నది ఆంధ్రప్రదేశ్ కి మంచి దినాలు వచ్చినాయి 30 ఏళ్ళ దాకా మాకు డోకా లేదు ఓకే సూపర్ థ్యాంక్ యూ సాయన్న మిగతా అందరికి కూడా ఓకే సార్ థ్యాంక్ యూ లవ్ యూ మీ ప్రేక్షకులకు అందరికీ మా పవన్ కళ్యాణ్ దేవునికి హ్యాపీ బర్త్డే అందరికి ఈ రోజు 3 పండుగలు ఓకే అర్థమైంది రైట్ అర్థమైంది 3 పండుగలు ఒకటి ఏంటంటే జిపిసిఎం మా పవన్ కళ్యాణ్ బర్త్డే మా సారు త్వరలో పెద్ద వర్క్ చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ కి అది త్వరలో మీకు కంపల్సరీ మళ్ళీ మీ న్యూస్ కి వచ్చి మేము మాట్లాడతాం రైట్ థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ వెరీ మచ్ జై జనసేన రైట్ జై జనసేన పవన్ కళ్యాణ్ సార్ రైట్ నిజంగా